వేస్తుంది కావాలంటే. యా సార్, పీపీపీపై బావపట్టు గ్రేటర్ విజయవాడ, సిపిఎం నేతపై పీడీ యాక్ట్. నిజంగా ఇది ఒక పెద్ద తీవ్రమైన విషయం. అంటే పీపీపీ మీద ఎవరు దీనికి రాలేదని మనం చెప్పుకున్నాం కదా. పీపీపీకి పాడడానికి ఎవరు రాలేదు, ఒక్కరే ఆదోని కాలేజీకి మటుకే వచ్చారు. ఇలా రాకపోవడానికి కారణం వైఎస్ఆర్ పార్టీ బెదిరింపులు అని కొన్ని మాటలు చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ బెదిరింపులో ఇంకోటి ఏంటి, ఇంకా చాలామంది దాని మీద ఆందోళన చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ అలాంటప్పుడు కొంచెం ఆలోచించుకోవడానికి ఇలాంటి సందర్భాన్ని వాడుకోవాలి. కానీ దాని బదులు చంద్రబాబు నాయుడు గారు మటుకు నిన్న సమీక్ష చేసి ఏదేమైనా పీపీపీల విషయంలో మనం వెనక్కు తగ్గకూడదు, మీరు ముందుకే పోండి అని ఆగల. వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటారు చూడు, గిట్టుబాటు, మామూలు భాషలో చెప్పాలంటే వాళ్ళ గిట్టుబాటు కాకపోవడం అనే సమస్య ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి మనం ఫండ్ ఇద్దాం. ఈ ఫండ్ సెంటర్ 60%, స్టేట్ 40% ఇచ్చి, అంటే ఎదురిచ్చి, ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఎదురిచ్చి, ఇప్పుడు జీతాలు ఇవ్వాలన్నారు గతంలో, ఇప్పుడు ఎదురిచ్చి మరి మనం ఈ పీపీపీలకే కట్టుబడి ఉండాలని ఖచ్చితంగా ఎందుకు ప్రభుత్వం ఇంత పట్టుదలగా ఉంది సందేహం వస్తుంది. అదే సమయంలో మీరు గమనిస్తే కనుక జాతీయ స్థాయిలో ఈ అంశం మీద సమీక్ష చేసినటువంటి నివేదికలు, కేంద్ర హెల్త్ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి డాక్టర్ కె సుజాతారావు గారు, కేఎల్ రావు గారు అమ్మాయి, ఆమె కూడా ఐఎస్, అలాంటి వాళ్ళ అధ్యయనాలు కూడా భారతదేశంలో ఈ మోడల్ చాలా దారుణంగా ఉంది. హెల్త్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలకు, ముఖ్యంగా దళితులు, కింది వర్గాలకు ఇది అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండే హెల్త్ మోడల్ తేవాలని అందరూ కోరుతూ ఉన్నారు. ఇప్పుడు పీపీపీలోకి వెళ్తే ప్రభుత్వ కళాశాలలు కూడా అది మంచిది కాదని వాళ్ళు భావిస్తున్నారు. అటువంటిప్పుడు ఆ దిశలో ఆలోచించే బదులు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి కూడా పీపీపీనే తేవాలని చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టుబడుతున్నారు, దాని మీద ఎందుకు అంత చేస్తున్నారు అనేది అయితే చాలా సందేహంగా ఉంది. ఇది ఒక పెద్ద ఉద్యమంగా పెరుగుతున్న పరిస్థితి కూడా వస్తుంది. ఇవి ఒక్కటే కాదు, మొత్తం ఈ ప్రైవేట్ మోడల్ అనేది పీపీపీ మోడల్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ = పీపీపీ, ఇంకా చెప్పాలంటే 4P కూడా, 3P 4P, ఏపీ = 3P 4P అన్నట్టుగా తయారైన ఒక పరిస్థితి. నిన్న మనం రిషికొండ గురించి మాట్లాడాం. రిషికొండ కాకుండా అనకాపల్లికి వెళ్తే బల్క్ డ్రగ్ పార్కు, ఆర్సెల్ అండ్ మెట్టల్, ఇట్లాంటివి. నేను ఇందాక అదే సిపిఎం నాయకుడు, అతని పేరు అప్పలరాజుని హఠాత్తుగా వచ్చి అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్. అది ఇంకెవరి మీద పెట్టడం కాదు. ఇప్పుడు ఉదాహరణకు గాజా ఇన్నైనా అరెస్ట్ చేశారనుకో, మావోయిస్ట్, దాన్ని కూడా అందరు ఖండించారు. అదేంటి ఆయన ఎప్పుడో అది విరమించి వచ్చి అన్ని. కానీ ఈ అప్పలరాజు ఈయన ఈ ప్రైవేట్ సంస్థలు రావడానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతున్నాయని ఆయన వేరే ఏం చేయట్లేదు. ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేసి అరెస్ట్ చేయడం అంటే నాట్ ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకేమో ప్రోత్సాహం, దాన్ని కాదంటేనేమో పీడీ యాక్ట్లు అనే పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది. ఇది ఒక పెద్ద ప్రశ్నగా వస్తుంది. ఇది కేంద్రం విధానమే అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో అంశం కూడా చెప్పాలి మీకు. అర్నబ్ గోస్వామి గారు ఉన్నారు కదా, ఇండిగో వచ్చినప్పుడు రామ్మోహన్ నాయుడిని ఎన్ని విధాల ఆయన్ను స్కేప్ గోట్ను చేయడానికి, ఆయన్ను దోషిగా చూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. నిన్నే రామ్మోహన్ నాయుడు ఆ ప్రకటన కూడా చేశాడు, ఇంకో 4 ప్రైవేట్ ఎయిర్లైన్స్ వస్తున్నాయి అని. కానీ అసలు రామ్మోహన్ నాయుడు సంగతి ఏంటి, ఆరావళి పర్వత శ్రేణిలో గనుల తవ్వకం జరగవచ్చా లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టు మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదిగో 9 అడుగుల వరకు ఇది ఉంటుంది, మిగిలింది అక్కడి వరకు కాపాడాలి, ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగేయాలని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం ఏమో ఈరోజు జీవో ఇచ్చేసింది. రాష్ట్రాలన్నీ సుప్రీంకోర్టు ఉత్తర్వుని దృష్టిలో, ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రొసీడ్ అయిపోండి, స్టేట్స్ టోల్ టు ఎన్ఫోర్స్ ఎస్సీస్ ఆర్డర్స్ అని. ఆర్నబ్ గోస్వామి బహుశా దేశ చరిత్రలో మొదటిసారేమో మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎక్స్-సిజేఐ బిఆర్ గవాయిని కూర్చొని ఆయనతో పెట్టాడండి వాదన. మీరు ఆ తీర్పు ఎందుకు ఇచ్చారంటాడు. మీరు ఆ తీర్పు ఎలా ఇస్తారు? మీరు 23వ తారీఖున పదవి విరమణ చేయబోతుండగా 20వ తారీఖున మీరు అంత హడావుడిగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నేను మీ తీర్పుతో పూర్తిగా విభేదిస్తున్నాను. విభేదించవయా, దాంట్లో అన్నీ ఉన్నాయి, నేను అన్ని ఆంక్షలు పెట్టాను, వీటికి లోబడి ఉండాలని నేను చెప్పానని చెప్తుంటే ఉత్తర్వు ఇచ్చిన ప్రభుత్వాన్ని వదిలేసి
సేమ్ ఇండిగో స్టోరీ రిపీట్. ఆర్నబ్ గోస్వామి రిపీటింగ్ ఇండిగో స్టోరీ ఇన్ ఆరావళి అని. ఆరావళి స్టోరీలో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది చాలా ఒక ప్రధాన న్యాయమూర్తిని మాజీ కూర్చోబెట్టి అసలు ఆయన ఏదో దోషి అయినట్టు మీరు నా మీద జడ్జిమెంట్లు ఇవ్వకూడదు అది ఇది అంటే మీడియా డ్రైవ్ కూడా ఎలా ఉందో తెలుస్తుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మోదీ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ ఓవర్ డ్రైవ్ అనేది ఏ స్థాయిలో ఉందో ఉంది. కాబట్టి కేంద్రం చెప్పింది అనే పేరుతో రాష్ట్రం కూడా ఏపీ లాంటి ప్రభుత్వం కూడా ఆ ప్రైవేటైజేషన్ డ్రైవ్లోకి పోతే ఇదిగో మళ్ళీ మొన్న అతన్ని చేశారు రామ్మోహన్ నాయుడిని, రేపొద్దున చంద్రబాబు గారిని కూడా చేస్తారు. వాళ్ళకేమీ ఆ నా పరా తేడాలు ఏం లేవు, వాళ్ళ ప్రయోజనాలే. చంద్రబాబు గారు అన్నీ చూశారు. కానీ ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం అమరావతిలో ప్రారంభించారు. ఎలా అయినా మంచిగా ఉండాలి ఆయన చెప్తున్నాడు. వాజ్పేయి అప్పుడు, మోదీ ఇప్పుడు, వీళ్ళు చరిత్రను మార్చిన నాయకులు, వాళ్ళ దగ్గర మేము ఎన్నో తెలుసుకున్నాం అది ఇదని. కానీ ప్రైవేటైజేషన్ పీపీపీ మోడల్ మాత్రం ఖచ్చితంగా రేపు మోడీకి ఎలా బెడుచుకోవడంలో తెలియదు. కానీ వైద్య రంగంలో ఇది మంచిది కాదు. దీన్ని కాదన్న వాళ్ళను ఈ అరెస్టులు చేయటం, ఈ పీపీపీ మోడలే అమరావతికి కూడా. మీరు గ్రేటర్ విజయవాడ అన్నారు కదా, ఇప్పుడు విజయవాడ ఎంపీ అలాగే విజయవాడ తెలుగుదేశం నాయకులు కొంతమంది ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. మీరు అమరావతిని విజయవాడను ముడిపెడితే అమరావతి ఏమో ఎప్పటికీ కాదు. కాబట్టి విజయవాడకు ఒక ప్రతిపత్తి ఇచ్చేయండి. గ్రేటర్ హైదరాబాద్ ఉంది, గ్రేటర్ విశాఖ కూడా ఉంది. కానీ విజయవాడకు అది రాలా. రాజధాని అనే ముద్ర పడింది కానీ రాజధాని ఏం రాలేదు. కాబట్టి గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయండి, అట్లా అయినా విజయవాడ అభివృద్ధి దెబ్బతినకుండా ఉంటుంది అని చెప్తున్నారని. సో ఇది ఒక పెద్ద గందరగోళం వ్యవహారంగా చివరకు తయారైన పరిస్థితి. పీపీపీని ఏమీ రాలేదు కాబట్టి ఇప్పటికైనా మీరు పునరాలోచించండి అని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు లేకపోతే ఇలాంటి ఈ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వీళ్ళందరూ నిన్న ఒక విజ్ఞప్తి చేశారు. మరి దేని గురించి ఆలోచిస్తారో తెలియదు, ఇంకా చూడాలి ఇంకా మనం. సార్ తొక్కుతా తోలు తీస్తా సీఎంల స్థాయిలో మాట్లాడుతున్న మాటలు